నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 38వ అధ్యాయం 2వ భాగంలో ఉన్నాం. భీష్ముడు చెబుతున్నాడు శ్రీకృష్ణుడి గురించి, ఓ పిచ్చివాళ్ళారా జాగ్రత్తగా వినండి. ఆదిశ్చంద్రమాశ్చైవ నక్షత్రాణి గ్రహాశ్చయే దిశశ్చ విదిశశ్చైవ సర్వం కృష్ణే ప్రతిష్ఠితం. ఆదిత్యశ్చంద్రమాశ్చైవ నక్షత్రాణి గ్రహాశ్చయే దిశశ్చ విదిశశ్చైవ సర్వం కృష్ణే ప్రతిష్ఠితం. అగ్నిహోత్రముఖా వేదాః గాయత్రీ ఛందసాం ముఖం రాజాముఖం మనుష్యాణాం నదీనాం సాగరో ముఖం. నక్షత్రాణాం ముఖం చంద్రః ఆదిత్యస్తేజసాం ముఖం. పర్వతానాం ముఖం మేరుః గరుడః పతతాం ముఖం. ఊర్ధ్వం తిర్యగధశ్చైవ యావతి జగతో గతి స దేవకేషు లోకేషు భగవాన్ కేశవో ముఖం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, దిక్కులు, విదిక్కులు అన్నీ కృష్ణుని యందే ప్రతిష్ఠితమై ఉన్నాయి. వేదాల్లో అగ్నిహోత్రం ప్రధానం, ఛందస్సులలో గాయత్రి ముఖ్యం, మనుష్యులలో రాజు శ్రేష్ఠుడు, జలాశయాలలో సముద్రం శ్రేష్టం, నక్షత్రాలలో చంద్రుడు ముఖ్యుడు, తేజస్సులలో సూర్యుడు గొప్పవాడు, పర్వతాలలో మేరువు శ్రేష్టం, పక్షులలో గరుడు శ్రేష్ఠుడు. అదేవిధంగా అన్ని వైపులకు వ్యాపించిన దేవలోకంతో సహా అన్ని లోకాలలో శ్రీకృష్ణుడు శ్రేష్ఠుడు. స్వామివారి స్వయంగా అందుకే విభూతి యోగంలో భగవద్గీతలో చెప్పుకుంటూ వచ్చాడు ఇవే మాటలు. వైశంపాయనోవాచ తతో భీష్మస్య తచ్చుత్వా వచః కాలే యుధిష్ఠిరః ఉవాచ మతిమాన్ భీష్మం తతః కౌరవనందనః. వైశంపాయనుడు అన్నాడు, ఆ తరువాత సమయోచితమైన భీష్ముని మాట విని బుద్ధిమంతుడైన యుధిష్ఠిరుడు భీష్ముడితో ఇలా అన్నాడు. యుధిష్ఠిరోవాచ విస్తరేణాస్య దేవస్య కర్మాణీక్షామి సర్వశః శ్రోతుం భగవతస్తాః ప్రబ్రవీహి పితామహ. కర్మణామానుపూర్వ్యం చ ప్రాదుర్భావాంశ్చ మే విభోః యథా చ ప్రకృతి కృష్ణే తన్మే బ్రూహి పితామహ. యుధిష్ఠిరుడు అన్నాడు, పితామహ, ఈ శ్రీకృష్ణ భగవానుని చరిత్ర సంపూర్ణంగా విస్తరంగా వినాలనుకుంటున్నాను. దయతో చెప్పండి. శ్రీకృష్ణుని అవతారాలను గురించి, కాలక్రమంలో ఆయన చేసిన పనుల గురించి, ఆయన స్వభావాన్ని గురించి వివరించి చెప్పండి. సందర్భం చూడండి, రాజసూయం ఇది. అగ్ర పూజ ఇస్తున్నారు శ్రీకృష్ణుడికి. శిశుపాలుడు మధ్యలో వచ్చాడు. అలా ఎలా చేస్తావన్నాడు. కొంత వివరించి చెప్పారు. ఆ తర్వాత భీష్ముడు చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆపేసి ఇక చాలు అని ముందరికి వెళ్ళాల. ధర్మజుడు, పితామహ, నాకు ఇంకా వినాలనుంది చెప్పు అంటున్నాడు. అంటే ఎటువంటి సందర్భంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఏది జరుగుతున్నా, ఏది జరగకపోయినా, జరగటం లేదనుకున్నా, ధర్మాత్ములు ఎప్పుడూ కూడా ధర్మ మార్గం మీద సంచరించే ప్రతి వ్యక్తి భగవంతుడి గుణగణాలను ఎక్కువగా వినాలని కోరుకుంటూ ఉంటాడు. వైశంపాయనోవాచ ఏవముక్తస్తదా భీష్మః ప్రోవాచ భరతర్షభం యుధిష్ఠిరమమిత్రఘ్నం తస్మిన్ ఛత్రసమాగమే సమక్షం వాసుదేవస్య దేవస్యేవ శతక్రతోః కర్మాణ్యసుకరాణ్యన్యైః ఆచచక్షే జనాధిపః. వైశంపాయనుడు అంటున్నాడు, జనమేజయ, యుధిష్ఠిరుడు ఆ విధంగా ప్రార్థించగా భీష్ముడు ఆ రాజులందరి సమూహంలో దేవేంద్రునిలా ప్రకాశిస్తున్న ఆ శ్రీకృష్ణ భగవానుని ఎదురుగా భరతశ్రేష్ఠుడు, శత్రు మర్దనుడు అయిన యుధిష్ఠిరుడితో శ్రీకృష్ణుని చేష్టలను వివరించాడు. అవి అలౌకికాలు, ఇతరులకు అసాధ్యాలు. శృణ్వతాం పార్థివానాం చ ధర్మరాజస్య చాంతికే ఇదం మతిమతాం శ్రేష్ఠః కృష్ణం ప్రతి విశాంపతే
సామ్నైవామంత్ర్య రాజేంద్ర చేదిరాజమరిందమం భీమకర్మా తతో భీష్మః భూయస్స ఇదమబ్రవీత్ కురూణాం చాపి రాజానం యుధిష్ఠిరమువాచ. ధర్మరాజు సభలో ఉన్న రాజులంతా వింటూ ఉండగా బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన భీష్ముడు శ్రీకృష్ణుని గురించి ఈ విధంగా సాంత్వన వచనాలతో శత్రుమర్దనుడైన శిశుపాలుని ఊరడించాడు. మరల కురుశ్రేష్ఠుడైన ధర్మరాజుతో ఇలా అన్నాడు భీష్మవాచ. వర్తమానామతీతాం చ శృణురాజన్ యుధిష్ఠిరా వర్తమానామతీతాం చ శృణురాజన్ యుధిష్ఠిరా ఈశ్వరస్యోత్తమస్యైనాం కర్మణాం గహనాం గతిం. రాజా యుధిష్ఠిరా, భీష్ముడు అంటున్నాడు, పురుషోత్తముడైన శ్రీకృష్ణుని యొక్క భూత వర్తమాన కర్మల రీతి మిక్కిలి గహనమైనది. దానిని చెబుతున్నాను విను. అవ్యక్తో వ్యక్తలింగస్థస్య ఏష భగవాన్ ప్రభు పురా నారాయణో దేవ స్వయంభూ ప్రపితామహ. అవ్యక్తమైన పరమాత్మతత్వమే వ్యక్త రూపంలో ఉన్న ఈ శ్రీకృష్ణ భగవానుడు. ఇతడే పురాతన కాలంలో నారాయణుడు, ఇతడే స్వయంభూ, ఇతడే సర్వలోక పితామహుడు. సహస్రశీర్ష పురుష ధ్రువో వ్యక్త సనాతన సహస్రాక్ష సహస్రాస్య సహస్రచరణో విభు సహస్రబాహు సహస్ర దేవో నామ సహస్రవాన్. అవ్యక్తుడైన ఈ సనాతన పరమాత్మయే సహస్రశీర్షుడైన పురుషుడు. ఇతడే సహస్రాక్షుడు, సహస్రముఖుడు, సహస్రచరణుడు, సహస్రబాహువు, సహస్రరూపుడు, సహస్రనాముడు. ఇతడే సర్వవ్యాపి పరమేశ్వరుడు. సహస్రముకుటో దేవ విశ్వరూపో మహాద్యుతి అనేకవర్ణో దేవాది అవ్యక్తాద్వై పరే స్థిత. సహస్ర కిరీటాలు గలవాడు, అనేక రూపాలు గలవాడు, గొప్ప తేజస్సు గలవాడు, అనేక వర్ణాలు గలవాడు, సమస్త దేవతలకు ఆది కారణమైనవాడు, అవ్యక్త ప్రకృతి కంటే ఉన్నతుడు అయిన పరమేశ్వరుడు ఇతడే. అసుజత్ సలిలం పూర్వం సచ నారాయణ ప్రభు తతస్తు భగవాన్ స్తోయే బ్రహ్మా నమసృజ స్వయం. ఆ సర్వవ్యాపకుడైన నారాయణుడు మున్ముందుగా నీటిని సృష్టించాడు. తరువాత ఆ నీటిలో స్వయంగా బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ చతుర్ముఖో లోకాన్ సర్వాస్థాన సృజస్వయం ఆదికాలే పురాహ్యేవం సర్వలోకస్య చోద్భవ. చతుర్ముఖుడైన ఆ బ్రహ్మ స్వయంగా ఈ సర్వలోకాలను సృష్టించాడు. పూర్వం సృష్టికి మొదటి కాలంలో ఈ విధంగా ఈ సమస్త లోకాల సృష్టి జరిగింది. పురాత ప్రళయే ప్రాప్తే నష్టే స్థావర జంగమే బ్రహ్మాదిషు ప్రలీనేషు నష్టే లోకే చరాచరే ఆభూత సంప్లవే ప్రాప్తే ప్రలీనౌ ప్రకృతౌ మహాన్ ఏకస్తిష్టతి సర్వాత్మా సతు నారాయణ ప్రభు. నారాయణస్య చాంగాని సర్వదైవాని భారత శిరస్తస్య దివం రాజన్ నాభిఖం చరణౌ మహి. మరల ప్రళయం జరిగినప్పుడు ఈ స్థావర జంగమాలు, బ్రహ్మాదులు, చరాచర లోకాలు మూలతత్వంలో లయమైపోయాయి. ఈ విధంగా సమస్త భూతాలు ప్రళయకాలంలో మూల ప్రకృతిలో లయం కాగా సర్వాత్మస్వరూపుడైన నారాయణుడు ఒక్కడే సర్వవ్యాపకుడై నిలిచి ఉన్నాడు. భరతనందన, ఆ నారాయణుని సర్వావయవాలే సర్వదేవతలను. అతని శిరస్సు స్వర్గం, నాభి ఆకాశం, పాదాలు భూమి. అశ్వినౌ ఘ్రాణయోర్దేవ చక్షుషీ శశిభాస్కరౌ ఇంద్రవైశ్వానరౌ దేవౌ ముఖం తస్య మహాత్మనః. ఆ నారాయణుని నాసిక అశ్విని దేవతలు, కన్నులు సూర్యచంద్రులు, ఆ మహాత్ముని ముఖం ఇంద్రాగ్నులు. అన్యాని సర్వదైవాని తస్యాంగాని మహాత్మనః సర్వం వ్యాప్య హరిస్తస్థౌ సూత్రం మణిగణానివా. తక్కిన సర్వదైవతాలు ఆ మహాత్ముని అవయవాలు, మణులలో దారం వ్యాపించి ఉన్నట్లుగా శ్రీహరి అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆభూత సంప్లవాంతే దృష్ట్వా సర్వం తమోన్వితం నారాయణో మహాయోగి సర్వజ్ఞ పరమాత్మవాన్ బ్రహ్మభూతస్తదాత్మానం బ్రహ్మాండమసృజ స్వయం. సర్వభూతాలు ప్రళయంలో లయం కాగా అంతటా చీకటి వ్యాపించి ఉంది. దాన్ని చూసి సర్వజ్ఞుడు మహాయోగి అయిన నారాయణ పరమాత్మ బ్రహ్మభూతుడై తన్ను తానే బ్రహ్మగా సృష్టించుకున్నాడు. సోధ్యక్ష సర్వభూతానాం ప్రభూత ప్రభవోచ్యుత
సనత్కుమారం రుద్రం చ మనుం చైవ తపోధనాం సర్వమేవాసృజద్బ్రహ్మ తతో లోకాన్ ప్రజాస్తథా. సర్వభూతాలకు అధ్యక్షుడు, అన్నింటికీ మూల కారణం అచ్యుతుడు అయిన బ్రహ్మస్వరూపంలో ఉన్న నారాయణుడు సనత్కుమారుని, రుద్రుని, మనువును, తపోధనులను, ఈ సమస్త లోకాలను, ప్రజలను సృష్టించాడు. ఇంకా ఏం చెప్పాడో మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.